ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 16 అధ్యాయం ధ్యానించుకుందాం. ఇది నిర్గమాకాండం 16 అధ్యాయంలో ఇశ్రాయేలు ఆహారం కోసం మోషే అహరోనుల మీద సనగడం చూడొచ్చు. అప్పుడు మోషే దేవుని మొరపెడితే దేవుడు, నేను మీకు సాయంత్రం మాంసాన్ని ఇస్తాను, ఉదయాన్ని మన్నాన్ని ఇస్తాను, మిమ్మల్ని ఆహారం ఇచ్చి పోషిస్తానని చెప్పి దేవుడు మన్నాతో వాళ్ళని పోషించడం చూడొచ్చు. ఇది అధ్యాయంలో ముఖ్యంగా 3 విషయాలు చూడొచ్చు. మొదటగా 16 అధ్యాయం 4 వచనం చూసినప్పుడు, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదను, వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడే కూర్చుకునేవాళ్ళు. చూసారా, దేవుడు మనకి ఏనాటి బత్తము ఆనాడే కూర్చుకోవాలని చెప్తాడు. అలాగే ఏనాటికి ఆనాడు మనకు ప్రతిదీ దయచేస్తూ ఉంటాడు. అయితే మనిషి దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. మనిషికి ఎప్పుడూ కూడా ముందే అన్నీ కూర్చుపోయి ఉన్నారు. దేని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు, ఎవరి సపోర్టు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదిగో మనం మనుషుల మీద ఆధారపడకుండా ఉండడం మంచిది. అయితే దేవుని మీద మాత్రం తప్పక ఆధారపడాలి. దేవుడు అదే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడకపోతే సాతాను మనల్ని దోచుకుంటాడు. సాతాను మనం దొంగలిస్తాడు. సాతాను మనల్ని నిత్యనాశనం నడిపిస్తాడు. అందుకనే దేవుడు అంటాడు, మనం అనుదినమో ఆయన మీద ఆధారపడాలి. అందుకనే పరలోక ప్రార్థనలో కూడా దేవుడు చెప్పాడు, మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయమని ప్రార్థించాను. ఎందుకంటే ఆయనకు తెలుసు మనం ఆయన మీద ఆధారపడాలి. అవును, మన జీవనాధారం యేసే. మనకు ప్రతిరోజు పీల్చడానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఉంటేనే బతుకుతాం. అలాగే మనకు ప్రతి క్షణం యేసే కావాలి. ఏసీ ఉంటేనే మనం జీవిస్తాం, లేదంటే నశించిపోతాం. ఆ విషయం ఆయనకు తెలుసు. అందుకనే ఇది ఇశ్రాయేలుకి ఆహారం ఇస్తే ఆయన చెప్తున్నాడు, మీరు ఏనాటి బతిమో ఆనాడే కూర్చుకోరు. అలాగే దేవుడు మనతోనే చెప్తున్నాడు, మీకు ఏనాడికి కావాల్సిందో ఆనాడు నేను ఇస్తాను. అయితే ప్రతిదినం మీరు నా మీద ఆధారపడాలి. మరి ఈరోజు మీరు దేవుని మీద ప్రతిదినం ఆధారపడడానికి సిద్ధపడి ఉన్నారా? లేదు, నేను ఎవరి మీద ఆధారపడను, దేవుని మీద కూడా అసలే ఆధారపడినట్టున్నారా? అయితే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు దేవుని మీద ఆధారపడకపోతే బహుశా సాతాను మాటలకు మోసపోతున్నారు. సాతాను ఉచ్చులో చిక్కుకుపోయారు. ఇప్పుడు మీరు నిత్యనాశనం నడిపించబడతారు. అందుకనే ప్రతిదినం దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన మనల్ని నిత్య జీవనానికి నడిపిస్తాడు. నిత్యం మనకు జీవించే అవకాశాన్ని ఇస్తాడు. అలాగే సమృద్ధితో నింపుతాడు. అదే విషయాన్ని దేవుడు నేర్చుకోవచ్చు. ఇక రెండోదిగా 15వ వచనం చూసినప్పుడు, ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైంది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఇదిగో దీనికే వాళ్ళు మన్నా అని పేరు పెట్టారు. మన్నా కొత్తిమీర గింజవలా తినడానికి తేనె వల్ల రుచిగా ఉంటుంది. ఇదిగో దేవుడు మన్నాను కురిపించేటప్పుడు కూడా భలే కురిపించాడు. అది ఎలా అంటే, దేవుడు మొదట మంచును కురిపించాడు. ఆ మంచు మీద మన్నాను కురిపించాడు. ఇదిగో వాళ్ళు తెల్లవారుజామున లేకనే ఆ మంచు కరుగుతూ అంటే వీళ్ళు దాని మీద ఉన్న మన్నాను తీసుకునేవారు, పోగు చేసుకునేవారు. ఇది పరలోక ఆహారం. దీనికి పేరు పడ్డం వీళ్ళు చేత కాలేదు. అందుకని ఇదేమీ అన్నారు. అవును, దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఇలాగుంటాయి. మనం ఎక్కడో ఉండవలసిన వాళ్ళం, అయితే దేవుడు మనని ఎక్కడో నిలబెడతాడు. మనం ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేంటి అని మనం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. ఇదిగో మనం ఇదేంటి అని ఆలోచించే ఈ ఆలోచనకే ఇశ్రాయేలు మన్నా అని పేరు పెట్టారు. మన్నా అంటే ఇదేంటి, వాట్ ఈస్ దిస్? తెలుగులో ఇదేమి అంటున్నాం, హీబ్రూలో మన్నా అన్నారు. అవును, దేవుడు ఎప్పుడూ మనని మన్నాతోనే పోషిస్తాడు. ఆయన ప్రతిదినం మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఆ అద్భుతాలన్నీ మనకి ఇదేమని అనిపిస్తుంది. అవును కదా? అవును, దేవుడు అలాగే పోషిస్తాడు. ఇది దేవుని మార్గం. దీని గురించి దేవుడు చెప్తున్నాడు, నేను మీ జీవితంలో మన్నాను ఇస్తాను, ఈనాటికి ఆనాడు ఇస్తాను, మీ జీవితాంతం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. అందుని బట్టి దేని బట్టి చింతపడకండి, దేని బట్టి దేవుని పడకండి. ఆయన మనకి సరైన సమయంలో సరైన సహాయం దయచేస్తాడు. అప్పటి వరకు వేచి ఉండండి. ఇక చివరిగా 32వ వచనం చూసినప్పుడు, మరియు మోషే ఇట్లను, యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారంను మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు దానిలో ఒక ఉమేరు పట్టు పాత్ర నింపుతాను. చూసారా, దేవుడు చెప్తున్నాడు, ఈ మన్నాను నేను మీకు ఇచ్చాను కదా, ఇది మీ తర్వాత తరానికి కూడా తెరాలి, కాబట్టి దాన్ని కొంచెం దాచి ఉంచండి అని చెప్తున్నాడు. ఇప్పుడు అదే విషయం దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. మనం ఎలా మన్నాను దాస్తాం అంటే మన సాక్షిరూపంలో. మనకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు కదా, మనం ఆ సాక్ష్యాలన్నింటినీ ఇతరులకు పంచుకుంటున్నాం. ఇతరులకు పంచుకోవడం కంటే మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. ఒక తరం నుంచి ఇంకో తరానికి అందజేయాలి. ఇదిగో దేవుడు చేస్తున్న ప్రతి అద్భుతాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవా, నీవు చేసిన ఉపకారంలో నేను దేన్ని మరవను అని చెప్పి దావీదు మహారాజు చెప్తాడు. అలాగే మనము చెప్పాలి, దేవా, నీవు చేసిన ఉపకారాలన్నీ నేను మర్చిపోలేదు,
ఇదిగో నా దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడని పోసుకొచ్చినట్టు మనం అందరికీ చెప్పాలి. ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళేలా చేయాలి. దేవుడు విశ్వాసతను ఇతరులకు తెలియజేస్తూ ఉన్నారు. అలా చేయాలని దేవుడు చెప్తున్నాడు. మోషేతో అదే చెప్తున్నాడు. మోషే, నువ్వు ఈ మన్నాను దాచిపెట్టు. ఈ మన్నాను ఒక పాత్రలో తెచ్చిపెట్టి ఇదిగో నీ తర్వాత తరం వరకు చూపించు. దేవుడు ఈ విధంగా మమ్మల్ని ఆజ్ఞలో పోషించాడు. ఇదిగో ఈ జీవిత యాత్ర కూడా ఇలాంటిది. ఇశ్రాయేలు కానానికి వెళ్ళినట్టే మనం పరమ కానానికి వెళ్తున్నాం. మధ్యలో చేసే యాత్రలో దేవుడు మనని ప్రతిదినం పోషిస్తాడు. ఇదేంటి అనేట్టుగానే ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే మనం ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాం, గొప్ప విజయాన్ని పొందుకున్నప్పుడు, దేవుడిది కళ చేసిన గొప్ప రక్షణ చూసినప్పుడు దానికోసం మౌనంగా ఉండుకోవాలి, ఇతరులకు చెప్పాలి. మరి ముఖ్యంగా మన తర్వాత తరాల వారికి, మన బిడ్డలకి, వారి బిడ్డలకి ఇది చేరే విధంగా చేయాలి. ఆ విధంగా మన సాక్ష్యాన్ని పంచుకోవాలని దేవుడి అధ్యయనంలో మనతో చెప్తున్నాడు. మరి ఆ విధంగా చేద్దామా? చిన్న ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఇది నాన్న నిర్గమాకాండం 16వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవదీనులు నువ్వు మాకు తెలియజేస్తావు. నీ మీద మేము ప్రతిదినం ఆధారపడాలని చెప్తండి. ఏనాటి ప్రతి మామనాడు ఇశ్రాయేల్ని కూర్చుకోమని చెప్పి మేము ఆ విధంగా అనుదినము నీ మీద ఆధారపడాలని తెలియజేస్తున్నాను. బట్టి నీకు వందనాలు. దేవాదేవిధంగా అయితే ఇశ్రాయేల్ని మన్నా ఇచ్చి పోషించినట్లుగా మమ్మల్ని కూడా అదేవిధంగా గొప్ప ఆశీర్వాదాలతో పోషిస్తూ ఉన్నాం. మా ప్రతి అవసరం తీరుస్తున్నాను. దాన్ని బట్టి నీకు వందనాలు. ఇక చివరిగా అయితే ఇశ్రాయేల్కి ఏవైతే అయితే నువ్వు ఆజ్ఞించావు, ఈ మన్నాను ఒక పాత్రలో ఉంచుకొని తర్వాత తరాల వరకు చూపించమని దేవుడి విధంగా చేసి చెప్పమని చెప్తున్నావు. ఆ విధంగానే నువ్వు మాతోనే తెలియజేస్తున్నావు. నీవు మా జీవితంలో చేసిన అద్భుతాలు మేము మర్చిపోయేవారుగా కాకుండా, విశ్వాసహీనులుగా కాకుండా దేవతండి తండ్రి, విశ్వాస పాత్రలుగానే తండ్రి, విశ్వాసాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించేవారు కదా తండ్రి. మమ్మల్ని ఉండమని, మా సాక్ష్యాన్ని పంచుకోమని తెలియజేస్తున్నాం. ఆ విధంగా చేయటకు మాకొక్కరికి సహాయం చేయడం కొంచెం నా ప్రభును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని నిన్ను స్తుతిస్తున్న ప్రిపేర్లో తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.